భారత రక్షణ రంగం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా గగనతలం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను వేటాడే సరికొత్త అస్త్రం సిద్ధమైంది. అదే తార. డిఆర్డీఓ రూపొందించిన ఈ పూర్తి స్వదేశీ గ్లైడ్ వెపన్ సిస్టమ్ ఒడిషా తీరంలో జరిగిన తొలి పరీక్షలోనే అదరకొట్టింది. నిజానికి ఇదొక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్. అంటే మన దగ్గర ఉన్న మామూలు బాంబులను కానీ, అన్గైడెడ్ వార్ హెడ్లను కానీ దీనికి అమర్చితే అవి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్గా మారిపోతాయి. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ శాస్త్రవేత్తలు ఇతర ల్యాబ్లతో కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించడమే ఈ తారా మెయిన్ టార్గెట్. తాజాగా ఒడిషా తీరంలో భారత వైమానిక దళంతో కలిసి డిఆర్డీఓ ఈ పరీక్షను సక్సెస్ఫుల్గా నిర్వహించింది. ఆకాశం నుంచి ప్రయోగించిన తర్వాత ఈ వెపన్ గాలిలో గ్లైడ్ అవుతూ కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలను పక్కాగా హిట్ చేస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతూనే ఖర్చును భారీగా తగ్గించడం విశేషం. దీని తయారీలో ప్రైవేట్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ను కూడా భాగస్వాములను చేశారు. కేవలం ఒక అటాకింగ్ వెపన్గానే కాకుండా మన దగ్గర ఉన్న పాత రకం మందుగుండు సామాగ్రిని ఆధునిక ఆయుధాలుగా మార్చే వెసులుబాటును తారా కల్పిస్తోంది. దీనివల్ల మన ఎయిర్ ఫోర్స్ స్ట్రైకింగ్ పవర్ అమాంతం పెరగనుంది. తారా తొలి ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇదొక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. శాస్త్రవేత్తలను, వైమానిక దళాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ వెపన్ సిస్టమ్ కేవలం టెస్టింగ్ దశలోనే లేదు. దీని భారీ ఉత్పత్తికి రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే త్వరలోనే మన యుద్ధ విమానాలు తారా అస్త్రాలతో సరిహద్దుల్లో పహారా కాయబోతున్నాయి. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని చాటి చెప్పిన తారా మన సైన్యం దగ్గర ఉన్న అమ్ముల పొదిలో ఒక శక్తివంతమైన బాణంగా మారనుంది.